ఏంటి ఈ క్రైసిస్ కి మెయిన్ రీజన్ ఏంటి? పానిక్ లేదంటే సప్లైయా లేదంటే పాలిటిక్సా ఏంటి? అసలు మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? మీ వ్యూ ఏంటి ఇందులో? కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అంటారంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ ప్రభుత్వం మీద లేదా నాయకులు చెప్పేటువంటి మాటలకి విశ్వసనీయత లేదు అనేందుకు ఈ పానిక్ బయింగ్ అనేటువంటిది ఒక నిదర్శనం. ఎందుకు అంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్తున్నారు అందరం కలిసి పనిచేయాలని. నిజమే, అందరం కలిసి పనిచేయాలి. మరి నరేంద్ర మోడీ గారు మార్చి 25 వరకు, ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమైతే మార్చి 25 వరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, పార్లమెంట్ లో చర్చించలేదు. ఆ అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరై తన విలువైనటువంటి సందేశాన్ని జాతికి ప్రతిపక్షాలకు కూడా ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి? అందరు కలిసి పనిచేయాలనుకుంటున్నప్పుడు మరి ప్రధానమంత్రి గారికి ఆ మాత్రం తెలియదా? ముఖ్యమంత్రిగా పనిచేశారు, 12 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నారు. సంక్షోభం ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసు కదా. కానీ అదే ప్రధానమంత్రి పార్లమెంట్ లో మాట్లాడితే ఏం చేశారు? కరోనా లాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము అనగానే ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు? అప్పుడు మాత్రమే లాక్డౌన్లు వస్తాయి, లేకపోతే ఇంకోటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాంతో వెంటనే తెలంగాణలో మనం 2 రోజులు 3 రోజుల పాటు ఏ విధమైనటువంటి పరిస్థితులు చూసాం. ఇప్పుడు నిజంగా సమస్య లేదా? చిత్తశుద్ధి ఉందా కేంద్ర ప్రభుత్వ నాయకులకి కానీ లేదా మంత్రులకు కానీ? ఇప్పటికీ ఫిబ్రవరి 28 తర్వాత మనం మాట్లాడుకునేటువంటి ఈ సమయానికి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మార్చి నెలలో మనం దిగుమతి చేసుకునేటువంటి క్రూడ్ ఆయిల్ 17% తగ్గింది. ఎప్పుడన్నా చెప్పారా ప్రధానమంత్రి గారు కానీ? లేకపోతే ఎందుకంటే ఆయన నిజాలే చెప్తారు కదా అండి. ఎప్పుడన్నా చెప్పారా మనం 17% తగ్గింది ఈ యుద్ధం కారణంగా, అందుకని మనం జాగ్రత్తగా వాడుకోవాలి అనేటువంటి మాట మన్ కీ బాత్ కనీసం ప్రతిపక్షాలతో ఎట్లాగానే మాట్లాడారు. ఆ ధైర్యం కూడా లేదు, ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు కనుక. మన్ కీ బాత్ లోనే చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంత బాగుంది, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అని చెప్తున్నారు. మరి 17% మన దిగుమతులు తగ్గితే, అందుకని 17% దిగుమతులు తగ్గాయి. రెండోది, ఆ సంక్షోభం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. పరిష్కారం అయిన తర్వాత కూడా సాధారణమైనటువంటి సరఫరాలు వెంటనే జరిగేటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది అంతర్జాతీయ విశ్లేషకులు, మీడియా అందరూ కోడైకొస్తా ఉంటే అంతా ఏం లేదు పానిక్ భయంగానే జనం మీద తోసేసేటువంటి ఈ ధోరణి ఎక్కడో నాకైతే అర్థం కావట్లేదు. జనం మీద భారం, జనం మీద నెపం మోపుతారేంటండి? జనం మీద కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థతని జనం మీద మోపితే జనం ఏ విధంగా స్పందించారు, తర్వాత స్పందిస్తారు. ఈ 17% దిగుమతులు తగ్గిన కారణంగానే భవిష్యత్తులో మళ్ళా కొరత ఏర్పడుతుంది అనేది ఒక కారణం. రెండోది, యుద్ధానికి ముందు మనం $67 ఒక పీపాన్ని దిగుమతి చేసుకుంటే అది ఒక దశలో $147 వెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు $120-125 దాకా అంతర్జాతీయ మార్కెట్ లో మనం కొనుగోలు చేసేటువంటిది దాని ధర ఉంది. ఇంత ధర తేడా వచ్చిన తర్వాత వినియోగదారుల మీద మోపకుండా ప్రభుత్వము 5 రాష్ట్రాల ఎన్నికల కోసం వేచి చూసింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. ఇప్పుడు బట్టలు లేని రాజు ఎట్లాగైతే తనకి బట్టలు ఉన్నాయని చెప్పుకుంటాడో అందరికీ తెలిసినటువంటి దాన్ని, సరే ఇప్పుడు మేము పెంచేది లేదు అంటున్నారు. ఇవాళ ఎన్నికలు అయిపోతాయి, రేపు లేకపోతే మే 4వ తారీఖు ఫలితాలు. ఎంత 4-5 రోజులే కదా, చూద్దాం ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో. ఎలక్షన్స్ తర్వాత ఒకటి కోటేశ్వరరావు గారు, ఎలక్షన్స్ తర్వాత ప్రైజులు పెరుగుతాయని చెప్పేసి స్టాక్ ఉన్నా కూడా బయట నో స్టాక్ బోర్డులు పెట్టేసుకుంటున్నారు బంకర్స్. ఎవరు స్టాక్ ఉన్న దగ్గర మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదుగా. పోనీ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కనుక వీళ్ళు అవినీతి పరులు కనుక అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అనుకుందాం. మరి చంద్రబాబు నాయుడు గారు పరిశుద్ధుడు కదా, ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి బీజేపీ అంతకంటే పరిశుద్ధం కదా. ప్రతి అన్యాయాన్ని నిలదీసేటువంటి పవన్ కళ్యాణ్ ఇంకా పరిశుద్ధుడు కదా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పమానండి ఎవరినైనా. అందుకని అసలు సమస్యని పక్కదారి పట్టించి ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి
ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతుంది. అందుకని ఎంత సాధ్యం మేరకు ఎంత నష్టాలు తగ్గించుకోవాలంటే అంత సరఫరా Yes, కూడా అంటే కట్ చేయాలి. నా పాయింట్, నా ప్రశ్న ఏంటంటే కోటేశ్వరరావు గారు, ఒకటి ఒక నిమిషం మహేష్ గారు, నేను వస్తాను, ఒక నిమిషం దీని క్లారిటీ తీసుకొని వస్తాను. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఒకటి ఏంటంటే కేంద్రం పైన కంప్లీట్ బాధ్యత వేయాలా, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందా బాధ్యత? ఎందుకంటే 50% డీలర్స్ కి సంబంధించి వాళ్ళు బయ్యింగ్ అదంతా 50%, అంటే మనం కట్టే పెట్రోల్ డీజిల్ సంబంధించి సగం ప్రైస్ పెట్రోల్ కడుతుంటే సగం ప్రైస్ ట్యాక్స్ లే కడుతున్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి ట్యాక్సులు వెళ్తున్నాయి ఆ 50% లోనే. సో ఇక్కడ బాధ్యత ఇద్దరిది ఉంది అనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉందా? బాధ్యత అంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నులు వ్యాట్ వసూలు చేసుకోవడానికి రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం మేరకు బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది, కాంగ్రెస్ చేస్తా ఉంది, తెలుగుదేశం చేస్తా ఉంది, లేకపోతే మరొక పార్టీ ఎవరైనా చేస్తారు. అందుకనే ఇప్పుడు గతంలో కూడా ప్రతిపక్షాలు చెప్పింది ఏమిటి, మాకు ఈ వ్యాట్లు ఇవన్నీ అక్కర్లేదు, ఇప్పటి వరకు మాకు దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని కాంపెన్సేట్ చేస్తే దీన్ని కూడా పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీలో చేర్చండి అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు పార్టీలు కోరాయి కదా. ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదు దాన్ని? అందుకని పాయింట్ ఉంది, వీళ్ళకి పన్నులు విధించడానికి వసూలు చేసుకోవడానికి తప్ప మార్కెటింగ్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడ ఉన్నాయండి? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండవు మార్కెటింగ్ అధికారాలు. మన శ్రీనివాసరావు గారు ఆయన నరేంద్ర మోడీ గారి వైఫల్యాన్ని నెత్తినేసుకోవడానికి కొంత ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మార్కెటింగ్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఉంటాయి? ఎంత బాగా ఉండేట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారికి పలుకుబడి ఎక్కువ కదా, అక్కడ ఎందుకు తెచ్చుకోలేకపోయారైనా? రెండోది, తాజాగా వచ్చిన ఇవాళ వచ్చినటువంటి వార్తలు ఏమిటి, అమరావతి నిర్మాణం కోసం కొన్ని లక్షల లీటర్లు, కోట్ల లీటర్లు మాకు ప్రత్యేకంగా మేము బంకుల నుంచి కొనుగోలు చేయడానికి మాకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందట. అటువంటి లేఖ రాయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది? దాని మీద కంప్లైంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం లేదు చంద్రబాబు నాయుడు గారు మీ పరిధులు మీరు తెలుసుకోండి, మీకు అలాంటి అధికారం లేదు, కావాలంటే మీరు బల్క్ గా మీరు కొనుక్కోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. అందుకని సమస్యలు ఈ విధంగా ఉన్న. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఎందుకు రాశారు? మరి 2 ఏళ్ల నుంచి అమరావతి నిర్మాణం జరుగుతోంది కదా, ఇప్పుడే ప్రత్యేకంగా ఆ విధమైనటువంటి లేఖ ఎందుకు రాశారంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి విషయం పూజారికి మాత్రమే తెలుస్తుంది, బయట భక్తులకు తెలియదు. ఎందుకంటే దేవుడు పెద్దటి పూజ మేము నైవేద్యం పెడుతున్నామని చెప్తారు కదా. అట్లాగే ఈ సంక్షోభం గురించి, ఈ రాబోయే రోజుల్లో కొరత గురించి చంద్రబాబు నాయుడు గారికి ముందే తెలుసు కనుక అమరావతిలో నిర్మాణాలు లేకపోతే ప్రభుత్వ నిర్మాణాలు సాగాలంటే ప్రత్యేకంగా కోట కావాలని చెప్పేసి ఆయన తనకు లేనటువంటి అధికారాలతోటి ఆదేశాలు జారీ చేశాడు. మరి ఇన్ని ఉండి జనం మీద పడి నెడతారు ఎందుకు? ప్యానిక్ బయింగ్ లేకపోతే బకెట్ లో తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటారండి? బకెట్ లో ఏం చేసుకుంటారు? బకెట్ లో ఏమైనా తాగుతారా? పెట్రోల్ డీజిల్ ఇవాళ తీసుకుంటారు. మనం చూసాం కదా, హైదరాబాద్ లో, గతంలో తెలంగాణలో బకెట్లు తీసుకెళ్లిన తర్వాత మళ్ళా కొనుగోలు ఆగిపోయినాయి కదా, దాన్ని వినియోగించుకుంటారు కదా. ఎవడన్నా ఇప్పుడు రోజుకి 1 లీటరో 1/2 లీటరో కొట్టుకునేటువంటి కార్మికులు కావచ్చు, మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, ఒకేసారి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి 10 లీటర్లు కొట్టించుకుంటారు. ఆ 10 లీటర్లు 10 రోజులు వాడతారు కదా, 10 రోజుల తర్వాత వినియోగం తగ్గిపోతుంది కదా. అందుకని విమర్శించేటువంటి వాళ్ళకి లేకపోతే ఏమీ తెలియకుండా మొత్తం ఏదో ప్రభుత్వం మీద నిందలు వేస్తారు అనేటువంటిది అది ఉంది, ఆ ధోరణి, అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నిజాలు చెప్పండి, ఒక నిమిషం అండి, తగ్గాయా లేదా అది చెప్పండి. ఒక్క నిమిషం అండి, సబ్మిషన్ ఉందంట. మహేష్ గారు ఏంటి మీ సబ్మిషన్? వస్తానండి శ్రీనివాసరావు గారు, మీతోనే మాట్లాడతాను. చెప్పండి మహేష్ గారు. కామ్రేడ్ కోటేశ్వరరావు గారు మాట్లాడే